మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనము. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము చాలా ప్రమాదంగా ఈ రోజుల్లో మారిపోయింది. చూసారా మీరు, మనుషులు ధనం అని చంపుకుంటున్నారు. ధనం అని అందరి ప్రేమల నుంచి దూరం అవుతున్నారు. ధనం కోసము ఎన్నెన్నో చేసి దేవునికి దూరం అవుతున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ధనం వలన పరలోక రాజ్యము దూరం అవుతుంది. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించేది ఎందుకు? వాక్యములో ఎదిగేది ఎందుకు? దేవునితో ఎక్కువగా బ్రతకడం ఇష్టపడేది ఎందుకు? ఆ నిత్యరాజ్యం చేరుకోవడానికే కదా. కానీ ఈ ధనం వల్ల ఆ నిత్యరాజ్యమే దూరం అవుతుంది అంటే నీవు ధనాన్ని ఇష్టపడతావా? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు. ఎందుకంటే మన పడే ప్రయాసంతా ఆ నిత్యరాజ్యం కోసమే. ఈ ధనము ఆ నిత్యరాజ్యాన్ని మనకు దూరం చేస్తుందంట. అందుకే ధనముతో జాగ్రత్త. అవసరమే కానీ అదే జీవితమని బ్రతకకూడదు. ధనమును ఎలా ఉపయోగించాలో దేవుణ్ణి జ్ఞానమును అడిగి అలా మాత్రమే ఉపయోగించుకోవాలి తప్ప దాని మీదనే దృష్టి పెట్టి ఎప్పుడు కూడా మనము జీవించకూడదు. దేవుని మీద దృష్టి పెడితే తప్ప నిత్యరాజ్యంలో మనము ప్రవేశించలేం. అందుకే దేవుని బిడ్డలారా, లాజరును ధనవంతుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కనుక చాలా భయంకరం. అందుకే ధనముతో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోకుండా సొంతం చేసుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ధనం వలన చాలామంది మనుషులు నిత్యరాజ్యానికి దూరం అవుతున్నారు ప్రభువా. అలాంటి బిడ్డలుగా మేము ఉండకోకుండా జ్ఞానం కలిగి ప్రవర్తించుటకు ధనం ఎలా ఉపయోగించాలో కృప చూపించి మేము నాయన నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోకుండా పొందుకొనుటకు నీ కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.